భారత్ మాతా కీ వందే. అన్న ఈరోజు ఆటా కన్వెన్షన్ సందర్భంగా ప్రతిసారి తమ తమ పార్టీలు నిర్వహించుకునే విధంగానే ఈసారి కూడా మనం పొలిటికల్ ఫోరంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మీటింగ్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది వస్తున్నారు, బట్ ఇక ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. నేను మొదటగా మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ని నేను ఆహ్వానిస్తాను స్టేజ్ మీదకి. బీజేపీ ఎక్స్-ఎమ్మెల్సీ అండ్ సీనియర్ లీడర్ రామచంద్రరావు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతుంది. ఆర్మూర్ టైగర్, ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ లీడర్ నల్గొండ బీజేపీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ప్రదీపాన్ని వేదికను అలంకరించాల్సిందిగా వచ్చింది. ఓఏ బీజేపీ తెలంగాణ కన్వీనర్ విలాస్ రెడ్డి గారిని వేదిక అలంకరించాల్సిందిగా వచ్చింది. ఉస్మానియా ముద్దుబిడ్డ ఇక్కడ ఓఏ బీజేపీ సీనియర్ నాయకులు కుప్పెల్లి శ్రీనివాస్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాంటా ఓఏ బీజేపీ సభ్యులు సుధాకర్ సర్కే గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఓఏ బీజేపీ నాయకులు పాత ట్రెజరర్ రగన్నని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీ సీనియర్ నాయకులు మా పెద్ద దిక్కు రావణని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సో నేను ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓఏ బీజేపీ గురించి నేను విలాస్లో 2 ముక్కలు మాట్లాడి తర్వాత నేను ఈ మీటింగ్ మెయింటైన్ చేయాల్సిందిగా విలాస్ని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. అడగగానే ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ఎమ్మెల్సీ రామచంద్ర అన్న, తర్వాత పైడి రాకేష్ రెడ్డి అన్న, తర్వాత ప్రదీప్ అన్న, మాకు ఎల్లవేళలా ఎప్పుడు అడిగినా ఏ రాత్రి కాల్ చేసినా ఇలా ఇష్యూ ఉంది, ఏదైనా స్టూడెంట్కి ఇష్యూ ఉంది, ఏదైనా సమస్య ఉంది అనగానే అది ఏ కార్యక్రమమైనా పార్టీలకు అతీతంగా రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ మధ్యలో మనకు విక్టరీ సెలబ్రేషన్ జరిగాయి. సో ఆ విక్టరీ సెలబ్రేషన్లో భాగంగా ఇక్కడ జరగడం ఆట, ఎస్పెషల్లీ ఇక్కడ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట పెద్దలు మన ఫౌండర్ శ్రీ హనుమంత్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాను. హనుమంత్ అన్న ప్లీజ్ ప్లీజ్. ఆటకి మూల విరాట్ అయినటువంటి హనుమంత్ అన్న, అదేవిధంగా ఆట కన్వెన్షన్ జరుగుతున్నప్పుడు ఆట కన్వీనర్గా వ్యవహరిస్తున్న మధు మోమినేని గారు, తర్వాత కన్వీనర్ కిరణ్ పాషం గారు, తర్వాత సాయి సుధిని గారు, తర్వాత అనిల్ బోధిరెడ్డి గారు, వాళ్ళందరూ మిగతా అందరూ శ్రీధర్ గారు, మిగతా అందరికీ కోర్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు. అందులో భాగంగా ఓఏ బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ 1991లో ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో ఓఏ బీజేపీ స్టార్ట్ అయింది అమెరికాలో. అప్పటి నుంచి ఇక్కడ కార్యాలయం కానీ, కాలనీ క్యాంపెయిన్ కానీ, చాయ్ పే చర్చ కానీ, అన్ని మీట్ అండ్ గ్రీట్స్ కానీ ఏ లీడర్ వచ్చినా కూడా చేస్తున్నాం. మా యొక్క అధ్యక్షులు డాక్టర్ అడప ప్రసాద్ గారి వేస్లో పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారి అన్నగారు ఆధ్వర్యంలో జరుగుతున్నాం. ఇక్కడ సుమారుగా అమెరికాలో 20 చాప్టర్లలో ఓఏ బీజేపీ యాక్టివ్గా ఉంది. అందులో తెలంగాణ కమిటీ కన్వీనర్గా విలాస్ రెడ్డి, తర్వాత కో కన్వీనర్గా మన శ్రీకాంత్ తుమ్మల, సంతోష్ కోరం వీరు, తర్వాత శ్రీనివాస్ కొంపలన్న మాకు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మాకు మార్గదర్శకులు,
తర్వాత రఘువీర్ రెడ్డి అన్న ఎల్లవేళ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఉండి కూడా బీజేపీకి అనుబంధంగా మాకు మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. తర్వాత రామ్ వేముల గారు థ్యాంక్ యూ. అండ్ సుధాకర్ శనక ఇక్కడ లోకల్ అట్లాంటా చాప్టర్కి ఏది వచ్చినా కూడా యాక్టివిటీస్ చేయడానికి సుధాకర్ శనక అండ్ సుధాకర్ రెడ్డి ఏళ్ళు గారు ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా మిగతా శంకర్ రెడ్డి గారు మిగతా టీంలు ఉన్నారు. ఈరోజు వాళ్ళు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. సో ఇక్కడ ఆటా పొలిటికల్ టీం మా టీం కిషోర్ గారు తర్వాత సుధాకర్ నిమ్మ శ్రీధర్ నిమ్మ గారు ఆధ్వర్యం జరిగింది. మనం ఈ విక్టరీ సెలబ్రేషన్స్ మన ప్రముఖమైన లీడర్లు మాట్లాడిన తర్వాత విక్టరీ సెలబ్రేషన్ కేక్ కటింగ్ ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఆటా వారికి హనుమంత్ రెడ్డి అన్నకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం ఇంకో మీటింగ్ కూడా ఉంది టీడీఎఫ్. అదే ఇది మీటింగ్ తర్వాత టీడీఎఫ్ మీటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో లీడర్స్ ఇక్కడే ఉంటారు. తర్వాత వాళ్ళ మార్గనిర్దేశం బీజేపీ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నేను పైడి రాకేష్ రెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పైడి రాకేష్ రెడ్డి ఏటీఏ మరొక తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్కి వచ్చిన మిత్రులందరికీ మరియు ముఖ్యంగా నా ఉద్దేశంలో బీజేపీ అంటేనే దేశభక్తులందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదిక మీద రామచంద్ర అన్న అంటే వీళ్ళ పక్కన కూర్చుంటే నా అదృష్టం చెప్తున్నాను. ఎందుకంటే నేను జీవితాంతం ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక మంచి నాయకత్వ లక్షణాలతో ఒకసారి ఎమ్మెల్సీ కానీ భారతీయ జనతా పార్టీ కంటే ఒక రకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తులు వీళ్ళు. ప్రదీప్ అన్న కావచ్చు, ఇంకా సోదరులందరూ కావచ్చు. కానీ మేమొచ్చింది మాత్రం రాజకీయాలకు టెస్ట్ మ్యాచ్లు ఎవరు చూడట్లేదు. ఇప్పుడు క్రికెట్ కొంత తెలిసి ఉండొచ్చు. 20 మ్యాచ్లు ఆడమని వచ్చింది బీజేపీ పార్టీలోకి. ఇట్లా ఈ రకంగా ఉండదు. అదే కమర్షియల్ పార్టీలు సమావేశాలు పెడితే ఇంతకన్నా 4 పెద్ద రేట్లున్న సమావేశ మందిరాలు కూడా నిండిపోతున్నాయి. దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, మన అస్తిత్వం గురించి పోరాడే పార్టీ ధర్మం గురించి సమావేశాలు పెడితే పట్టుమని 40 మంది రావట్లేదు. ఒకవైపు కోపం, ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం. చూస్తున్నాను న్యూజెర్సీ దివ్య నుంచి విలాస్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, అంటే టీటీఏలో కూడా మమ్మల్ని ఎంత కేర్ తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకి కొన్ని వేల మందిని ఎందుకు తయారు చేయలేకపోతున్నాం. ముఖ్యంగా నేను సమావేశాల్లో కూడా మాట్లాడుతుంటూ ముఖ్యంగా మీరు అందరు గమనించాల్సింది ఎక్కడంటే నేను ఇండియన్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇండియన్స్ ఎవరు కనవాలి నాకు, మా వాళ్ళు అయితే ఒకరు కమ్మ అంటున్నారు, ఒకరు కాపు అంటున్నారు, ఒకరు వైఎస్ఆర్ అంటున్నారు, జనసేన అంటున్నారు, తెలుగుదేశం అంటున్నారు, రకరకాలు. ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే మేబీ వెనుకబడిన ఏమనుకున్నాం తెలంగాణలో భారతదేశం కొద్దిగా ఇది భారతీయ జనతా పార్టీ మతం ప్రమాదం. మిగతా పార్టీలందరికీ అడ్వాంటేజ్ ఇది. భారతీయ జనతా పార్టీ అనేది దేశాన్ని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడుకోవడానికి. ఈ ధర్మానికి, ఈ దేశానికి, హిందూ మతానికి ప్రమాదం కులం. చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్ 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం వచ్చి మిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించిన వాళ్ళు మళ్ళా కులము అంత ఎక్కించుకునే అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు దేశం అంటే చాలా ఇష్టం. ఒకవేళ దయచేసి మీరు ఎవరన్నా ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు దీని భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫస్ట్ ఇండియన్, సెకండ్ హిందూస్. ఫస్ట్ ఇండియన్గా ఫీల్ కండి, తర్వాత హిందూగా. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులకు తెలియాల్సింది ఏంటంటే ఈరోజు దేశం 2014 ముందు, 2014 తర్వాత
ఒక దుర్బలత్వం. అంటే మీకైతే ఇంకా మరీ వర్తిస్తుంది. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు అనుభవించిన 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద ఇక్కడ చూశారు విదేశాల్లో భారతీయులకు ఎట్లాంటి గౌరవం ఉంది. ఈరోజు 2014 తర్వాత ఒక దృఢమైన నాయకత్వం, ఒక దేశభక్తుడైన ప్రధానమంత్రి, దేశాన్ని తన సొంత కుటుంబంలాగా, ఒక అగ్రరాజ్యాలు అంటే మీ అమెరికాలో సెనేట్ సమావేశాలలో కూడా ఒక అపూర్వమైన స్వాగతం ఒక భారత ప్రధానమంత్రి గారు. అది నరేంద్ర మోడీ గారికో బీజేపీ అధ్యక్షుడు ప్రధానమంత్రి కాదు. అంటే ఒకవైపు అవమానాల నుంచి ఆత్మాభిమానం వైపు తీసుకెళ్ళింది దేశాన్ని. ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే ఈరోజు ఎన్ఆర్ఎస్ $450 బిలియన్ ఎగుమతులు ఉంటే 60 ఏళ్ళలో, ఈ 10 ఏళ్ళలో $750 బిలియన్ల తీసుకెళ్ళాం. ముఖ్యంగా 2014 వరకు ఈ 10 ఏళ్ళలో పెట్టుబడి అంటే మీరే విదేశాలలో వ్యాపారం చేసే వాళ్ళు, మీరు సంపాదించిన డబ్బులు 3 రెట్లు పెరిగారు. అంటే దేశం మీద ఒక దృఢమైన నమ్మకం కల్పించాం, మీకు ఒక భద్రత కల్పించాం. బాంబులు ఉన్నాయి, ప్లాస్టిక్లు ఉన్నాయి, తీవ్రవాదం ఉండదు, ఉగ్రవాదం ఉండదు. శత్రు దేశాలు కూడా గడగడల నిద్రలు కూడా భయపడతారు ప్రెసిడెంట్లు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నీ నేను చెప్పినవన్నీ మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, గూగుల్లో చూసుకోవచ్చు, ఆల్ సైంటిఫిక్ డాటా చెప్తున్నాను. మీరు ఈరోజు అమెరికాలో కన్నా ఎక్కువ అభివృద్ధి ఉంది భారతదేశం. ఒక్కసారి మీరు ఫ్లైట్లలో దిగేటప్పుడు చూడండి, ఢిల్లీ బొంబాయి ఎక్స్ప్రెస్ హైవేలు, ద్వారకా హైవేలు, బొంబాయిలో అండర్ సీ వేలు, అటల్ సేతులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాశ్మీర్లో చైనాబ్ వంతెనలు, సుదర్శన్ సేతులు, 6,565 కిలోమీటర్ల నేషనల్ వైడ్గా రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రికల్ చేయడం కావచ్చు, 91,271 ఉన్న జాతీయ రహదారులను 10 సంవత్సరాలలో 1,45,000 కిలోమీటర్లు తీసుకెళ్ళాను. మధ్యతరగతికి కావాల్సిన బుల్లెట్ రైళ్లు, వందే భారత్ ట్రైన్లు, $300 ఒక జీబీ డాటా ఉందని ప్రపంచంలో $10 జీబీగా తీసుకురావడం మీకు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ గల్ఫ్లో ఉన్న కార్మిక సోదరులు రోజు వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడుకుంటున్నారు. దుబాయ్ నుంచి ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ వరంగల్లోనో కరీంనగర్లో మారుమూల పల్లెలలోనో వాళ్ళ భార్య పిల్లలు హాయ్ నాన్నని మాట్లాడుకుంటున్నారు. $10 1 జీబీ. భారతదేశాన్ని ఒక అత్యున్నత శిఖరాలు తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఈరోజు భారతీయులు రష్యా అధ్యక్షుడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి యుద్ధాన్ని మరీ ఆపాయి. 22,500 మంది విద్యార్థులను తీసుకొచ్చాం. రెండోది అప్పుడు నిన్న గల్ఫ్ కంట్రీలో శిక్ష పడితే మాఫియాలి. ఫస్ట్ టైం 8 మంది ఖతార్లో నేవీ సైనికులకు ఉరిశిక్ష పడితే ఘనంగా శిక్షాన్ని మాఫీ చేయించి ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా మాట్లాడి, ఇంతకుముందున ప్రధానంగా అట్లాంటి వ్యక్తులు ఉన్నారు, ఇండియన్స్ ఎక్కడ విదేశాలలో ఇబ్బంది పడుతున్నారని గమనించకపోయేవారు. 8 మందిని సాధారణంగా స్వాగతం కలుపుకొని ఇప్పుడు నాయకత్వం భారతీయ జనతా పార్టీ. అది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎన్ఆర్ఎస్ చదువు ఎక్కుంది, తెలివి ఎక్కుంది, డబ్బు ఎక్కుంది. చదువు తెలివి ఉంటే డబ్బు వస్తుంది అటు ఎవరికైనా. ఇప్పుడు ముఖేష్ అంబానీ కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు, డబ్బు తెలివి. ఎందుకు చెప్తున్నా మన విజయాలు ఎవరు సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇంకా మధ్యతరగతి వాళ్ళకు ఏం కావాలి? ఒక సౌకర్యవంతమైన జీవితం ఈ భారతదేశం. ఫస్ట్ టైం 150,000 కిలోమీటర్లు, 145,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్. రెండోది రైల్వే లైన్స్. మూడోది 74 ఎయిర్పోర్ట్లు ఉండే 2012, 148. మధ్యతరగతులు ఫ్లైట్లు, మా తండ్రి కొద్ది కోరికలు కూడా తిరగకుండా పోయారు. ఈరోజు మధ్యతరగతులందరూ హవాయి చెప్పులు వేసుకుంటూ హవాయి జహాజాలు తిరుగుతున్నారు. ఒక హైదరాబాద్ నుంచి రోజు 502 ఫ్లైట్లు పెట్టకపోతుంది. ఎప్పుడో 2025లో 3వ దశ ఎయిర్పోర్ట్. అంటే భారతదేశాన్ని సరైన ప్రజెంటేషన్ చేయాల్సిన మీరు రాయబారు, మీరే మా వారధులు. మీకున్న నెట్వర్క్ కావచ్చు, మీకున్న ఇంటెలిజిబుల్ కావచ్చు, మీకున్న కొద్ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇది ఉపయోగపడాలి. కానీ భారతదేశం అంతా ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏం జరిగిందంటే మొత్తానికి రామ మందిరం తీసుకెళ్ళింది. మతతత్వ పార్టీ కాదు,
అసలు మేము రాబడి ప్రసక్తే తెలియదు. మేము అభివృద్ధి మాట్లాడుతున్నాం. నేను చెప్పిందంతా సైంటిఫిక్ డాటా కావాలంటే ఏ వేదికల మీద ఏ ఫోరమ్స్ చేస్తాం. కానీ భారతదేశంలో గౌరవంగా బతకాలనుకుంటున్నాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మన యూపీలో జరిగింది. ఒక గ్రామంలో 2322 ఓట్లు పోలేదు. 532 ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇల్లు కట్టించాం. మా ఊళ్ళో పెన్షన్లు ఇచ్చాం, రేషన్ ఇచ్చాం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం, సౌభాగ్య యోజన కింద ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఇంకోటి స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్స్ ఇచ్చాం, శౌచాలయాలు. చందన్ కింద ఉచిత ఖాతాలు ఇచ్చాం. ఆ గ్రామంలో ఒక్క ఓటు వల్ల ఇప్పించారు. నరాన విషయం నింపుతున్నారు మన మీద. నరాన మన జాతి మీద, మన ధర్మం మీద 532 ఇళ్ళు అండి. ఒక్కడికి గుండె లేదా? ఒక్కడికి మనసు లేదా? మానవత్వం లేదా? ఇప్పుడు మీరు ఒక చిన్న కాఫీ ఇస్తే 3 సార్లు థ్యాంక్స్ చెప్పారు ఎవరు ఇక్కడ? అంటే మన జాతి మీద, మన ధర్మం మీద ఏ రకంగా సైద్ధాంతికంగా ఏ రకంగా విషయం చూపిస్తున్నారు మైండ్లలో. దయచేసి చాలా ప్రమాదంలో మాత్రం ఉంది దేశం. నరేంద్ర మోడీ గారి భుజాలు కూడా వంగిపోతున్నాయి. ఆయన కూడా మనలాగా మనిషి. చాలా రోజులు దేశాన్ని బలంగా పోయలేడు. ఫస్ట్ విక్టిమ్స్ మీరే అనుకుంటున్నా. అమెరికా ఎప్పటికైనా మన దేశం మన గడ్డ. ముఖ్యంగా ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటే మొక్కిల ప్లాట్ కొనుక్కోవచ్చు. కామారెడ్డి పక్కన ప్లాట్ మీ ఎక్కడెక్కడ మీ జిల్లా కేంద్రాలు కావచ్చు, అన్ని చోట్ల అంతో ఎంతో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐ సిటిజన్స్ అంతా మా ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇవ్వలేకుండా అవుతుంది. 30 ఏళ్ళు కష్టపడి డాలర్ సంపాదించి, అది కూడా నిజాయితీగా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇండియాలాగా అడ్డదారులు ఉండే, కొద్దిగా షార్ట్ రూట్స్ ఉండే. ప్రతి రూపాయికి మీ చెమటోడ్చి ప్రతి డాలర్ సంపాదిస్తారు. ఒకవైపు ఇది మీ భవిష్యత్ తరాలకు ప్రమాదం, ఒకవైపు ఇప్పుడు నేను చెప్పిన. కానీ ఇవన్నీ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు రాముడు మా దైవం. మేము అడిగేది కూడా రాజకీయ నాయకులు అదే అడుగుతున్నాను. నేను అడిగేది ఏమడుగుతున్నాను? ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తున్నారు? ఎదుటి వాళ్ళని ఒక మాట అన్న తర్వాత మమ్మల్ని పదాన్ని ఇతర పార్టీల మీద మాకు ఏం లేదు. సైద్ధాంతిక పోరాటమే. నేను అందుకోసం మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా చెప్తున్నాను. 100 గంటలు కూర్చుందామా, 100 కిలోమీటర్లు కూర్చొని చర్చలు పెడదామా? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి చర్చ పెడదామని చెప్తున్నాం. ఇది ఆందోళన. ఇప్పుడైనా విడగొట్టాలంటే మూలకు ఒక పార్టీ ఇచ్చేస్తుంది. మీ పక్కన మీరు ఉండండి. లేదు ఇక్కడంటే ఒక పార్టీ ఇచ్చేస్తుంది. భారతదేశాన్ని విడగొట్టడం ఎట్లా విడగొట్టారు? అక్కడ ఒక పార్టీ, ఇక్కడ ఒక పార్టీ. ఆగస్టు 14, 2047 నుంచి 19. ముఖ్యంగా మరి నేను ఎన్ఆర్ఐ మిత్రులకు తెలంగాణ ప్రాంతం నుంచి చెప్తున్నాను. మీరు చూస్తున్న తెలంగాణ వేరు, అక్కడ ఉన్న తెలంగాణ వేరు. మీరు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి చూస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్ అన్న ముందు ఇన్నర్ రింగ్ రోడ్ కదా మీరు ఉండేది. మరి చిన్నారెడ్డి గారు ఇన్నర్ రింగ్ రోడ్, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్. అంత దూరంగా ఆలోచిస్తున్నారు. నిజమైన తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత నా నియోజకవర్గం ఉంది. 279 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేదు. 279 స్కూల్లో కంపౌండ్ హాల్స్ లేవు, కిటికీలు లేవు. ఒక దగ్గర కిటికీలు ఉంటే డోర్లు లేవు. కొన్ని చోట్ల టీచర్ లేరు. టీచర్లు ఉంటే మ్యాథ్స్ ఉంటే సైన్స్ టీచర్ లేడు, సైన్స్ టీచర్ ఉంటే సోషల్ టీచర్ లేడు. అటొకటి. గ్రామ పంచాయతీ 35 లేవు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. పేదలకు ఇల్లు లేవు. 84 ఉంది. చూపించే రంగులో ప్రపంచం లేదు.
కానీ అదే ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందో ఏదైనా అరువులో పోయేటట్టు. ముఖ్యంగా ఫస్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కావచ్చు, తర్వాత ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్లు కావచ్చు 9 కోట్లు, లేకపోతే స్వచ్ఛ భారత్ కింద 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, పేదలకు మధ్యతరగతి వాళ్ళకు, మధ్యతరగతి కూడా 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్ ఇచ్చాం, 8 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఇవన్నీ సరిగ్గా చెప్పలేకపోతున్నాం. ఎంతసేపు డైవర్షన్ రామజన్మభూమికి తీసుకొచ్చిన సబ్జెక్టు. అంటే ఇక కాంగ్రెస్ చేసిన అరాచకాలు చెప్పాలంటే అవి ఇక డైరీలు నిండిపోతాయి. కానీ కాబట్టి దయచేసి ముఖ్యంగా మీరు కూడా చాలామంది ఇన్వెస్టర్స్ నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎవరు చూసినా హైదరాబాద్ పెట్టుబడి పెడితే తప్పులేదు. నేను అసెంబ్లీ కూడా మాట్లాడాను. సీఎం గారు నిన్న మన శ్రీధర్ బాబు గారు దావోస్ వచ్చినప్పుడు 40,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు 4 కోట్లను పల్లెలలో పెట్టినాను. 10%. మీరు ఒక్కవేళ అవకాశం ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి. చిన్న ఆగ్రో పల్లెలలో ఏముంటే చిన్న ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్, అగ్రో బేస్డ్ యూనిట్స్ సబ్సిడీ కూడా వస్తాయి 35%. ఒక వేర్ హౌస్, ఒక వాచ్మెన్ జాబ్ వస్తుంది, ఒక స్వీపర్ జాబ్ వస్తుంది. పల్లెలలో ఉద్యోగాలు లేక డ్రగ్స్ వైపు బాగా డెవలప్ అవుతున్నారు. నేనేమంటున్నాను, ఎవరైనా సౌకర్యం ఉంటే కాదు ఆ డబ్బు కూడా లేదు పక్కన పెట్టి మీ పల్లెలల్లో మీ పల్లెలను ఎందుకు అంటున్నా అంటే మీరు చదువుకోను, మీ నాన్నను మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, అమెరికాకి వచ్చారు. కానీ మీ పూర్వీకులు ఆత్మహత్య మీ తాత ఒక్కసారి రిమైండర్ చేసుకోండి. ఒక ఊరు పల్లెటూరు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా, లేకపోతే ప్రకాశం డిస్టిక్లో మారుమూల పల్లె. మీ తాతలు ముత్తాతలు అక్కడనే చెరువులలో ఈతలు కొట్టారు, రచ్చబండ మీద కూర్చున్నారు, ఆ పొలాల గొట్ల మీద వ్యవసాయం చేసుకున్నారు. గుడిసెలలోనో అప్పుడున్న 300-400 సంవత్సరాల క్రితం వాళ్ళ బతుకులలో. కానీ వాళ్ళ ఆత్మలన్నీ పైన పల్లెలలో. మీరు ఒక వెయ్యి డాలర్లు, ఒక $500 హనుమాన్ జయంతి వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ చేసేవాళ్ళంతా పుట్టపడి ఉన్న వాళ్ళు ఇచ్చే అలవాట్లేదు, ఉన్న డబ్బులకే లేదు, చాలా ఉంది. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే $1000 $75,000 అవుతాయి. హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా చేస్తారు. మళ్ళీ సంస్కృతి, మన పండగలు మళ్ళీ పునర్జీవం పొందుతాయి. పైన మీ పూర్వీకుల ఆత్మలు కూడా మా జనరేషన్స్ న్యూయార్క్లో